టార్టాయిస్ కి చెప్తే అది పరిగెత్తేలా చేసే నిజాలు. ఇది ఒక లాంతరు షీల్డ్. ఈ షీల్డ్లో ఒక లాంతరు అమర్చబడి ఉంటుంది. నిజానికి సైనికులు దీని లోపల ఒక లాంతరును పెట్టేవారు. పగటిపూట దీనికి ఎలాంటి ఉపయోగం లేదు, కానీ రాత్రిపూట పోలీసులు దొంగలను పట్టుకోవడానికి దీనిని ఉపయోగించేవారు. మండుతున్న లాంతరును చూసి ఏ దొంగ అయితే పోలీసుల దగ్గరకు వస్తాడో పోలీసువాడు లాంతరును మరింత వేగంగా వెలిగించేవాడు. దానివల్ల దొంగకు ఏమీ కనిపించేది కాదు, మరియు ఇంతలో పోలీసువాడు అతని పని పట్టేసేవాడు. మ్యాన్ క్యాచర్ అనే ఈ ఆయుధం మనుషుల మెడ పట్టుకోవడానికి ఉపయోగించబడేది. చాలాసార్లు దీనికి మేకులు అమర్చబడి ఉండేవి, కాబట్టి ఒకసారి పట్టుబడినవాడు తప్పించుకోవడం అసాధ్యం. దీనిని ఎక్కువగా మనుషులను గుర్రాల మీద నుండి కింద పడేయడానికి ఉపయోగించేవారు, మరియు కొందరు వ్యక్తులు వీటితో పెద్ద పెద్ద మనుషులను కిడ్నాప్ చేసి వారి బదులుగా చాలా డబ్బు మరియు విలువైన వస్తువులు డిమాండ్ చేసేవారు. జపాన్ పోలీసులు ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తారు. మహాభారతంలో ద్వారక గురించి వ్రాయబడి ఉంది. దానిలో 9 లక్షల కంటే ఎక్కువ కోటలు ఉండేవి. అవి వెండితో తయారు చేయబడినవి మరియు వాటిపై వజ్రాలు, ముత్యాలు పొదగబడి ఉండేవి. ద్వారక గుజరాత్లో ఉందని నమ్ముతారు, మరియు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజించినప్పుడు ద్వారక నీటిలో మునిగిపోయింది. చాలా సంవత్సరాల పాటు ప్రజలు దీనిని అబద్ధమని నమ్మేవారు, మరియు 1963లో శాస్త్రవేత్తలకు ద్వారకకు సంబంధించిన ఆధారాలు లభించాయి. అవి సుమారు 10,000 సంవత్సరాల పురాతనమైనవి.